హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఆర్జీవి అండ్ వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే వాళ్ళ శిష్యులు అందరూ చివరికి వచ్చేసరికి ఆర్జీవిలా మారిపోతున్నారని అనిపించింది నాకు కొన్ని సినిమాలు రీసెంట్గా వచ్చిన సినిమాలు అండ్ ఆర్జీవి గారి ఇంటర్వ్యూస్ వాళ్ళ ఇంటర్వ్యూస్ అవన్నీ చూసి ఒక థాట్ వచ్చిందనమాట. సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను ఆర్జీవి దగ్గర హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ వీళ్ళంతా, కృష్ణవంశీ, తేజ గారు, గుణశేఖర్ గారు వీళ్ళంతా శిష్యులుగా అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేశారు. వీళ్ళు ఒకప్పుడు చాలా బాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్, ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్స్, మంచి మంచి హిట్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి. అయితే ఈ మధ్య వాళ్ళ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి. అంత మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఇలా అయిపోతున్నారు ఏంటి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది ఫ్యాన్స్ అందరికీ. ఆర్జీవి గారి గురించి కూడా అదే ఫీలింగ్ అందరికీ ఫ్యాన్స్కి. ఒకప్పుడు శివ, సర్కార్ అలాంటి సినిమాలు తీసిన ఆయన ఈ మధ్య ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి ఆ క్వశ్చన్ ఆయనను అడిగితే కూడా ఆయనకు చిరాకు. మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు అనేస్తాడు. సో ఈ మధ్య హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్, పూరి జగన్నాథ్ది లైగర్ అండ్ రీసెంట్గా డబుల్ స్మార్ట్ అలాంటి సినిమాలు చూసిన తర్వాత గుణశేఖర్ గారిది శాకుంతలం ఫ్లాపు, తేజ గారిది ఈ మధ్య అహింస అని ఒక సినిమా తీశాడు, అది ఫ్లాపు. ఇంకా కృష్ణవంశీ గారు ఒకప్పుడు ఎంత మంచి డైరెక్టర్ మనకు తెలిసిందే, చందమామ, నిన్నే పెళ్ళాడతా, మురారి లాంటి సినిమాలు. కానీ ఈ మధ్య ఆయన కొంచెం ఫేడ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఆయన ఇట్లా వీళ్ళందరూ ఆర్జీవి దగ్గర చేసిన వాళ్ళే, చాలా మంచి మంచి సినిమాలు, చాలా మంచి సక్సెస్లు ఇచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఆర్జీవి దగ్గర చేసిన వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో ఒకప్పుడు. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అందరూ ఆర్జీవి లాగా మారిపోతున్నారని అనిపిస్తుంది. ఇలా అందరూ ఆయన సేమ్ థాట్ ప్రాసెస్ ఉందా ఏంటి వీళ్ళందరికీ అని అనిపిస్తుంది నాకు. అంటే అప్పటి నుంచి అలా లేదు, వాళ్ళకి చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సినిమాలో హీరోయిన్లకి చాలా మంచి సినిమాలు తీశారు, చాలా గుర్తుండిపోయే హీరోయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారు. కానీ ఈ మధ్య వచ్చే సినిమాలకు మాత్రం అమ్మాయిని ఒక ఆబ్జెక్ట్ లాగా ఆమెకు ఎక్స్పోజింగ్గా పాటలకు తప్ప ఇంకా దేనికి పనికిరాదు అన్నట్టు పెడుతున్నారు. ఆర్జీవి కూడా అమ్మాయిలతో అలాంటి సినిమాలే తీస్తున్నాడు ఈ మధ్య, అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చేసే ఇంటర్వ్యూలు కూడా అలానే ఉంటున్నాయి. అశ్వరెడ్డితో, హరియానాతో చాలా ట్రోల్స్ వచ్చినాయి, క్రిటిసిజం వచ్చింది వాటిపైన. ఈ మధ్య మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది అలాంటివి చేయక. సో ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను వీళ్ళందరి ఫిలాసఫీ మళ్ళీ గ్రేట్గా ఉంటుంది, చాలా గ్రేట్గా ఉంటుంది. ఆర్జీవి గారికి చాలామంది ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ అమితాబ్ బచ్చన్, రాజమౌళి గారు కూడా ఆర్జీవి గారి గురించి మాట్లాడతారు, ఆయన చేసే సినిమాల గురించి, ఒకప్పటి సినిమాల గురించి. సో చాలా మంచి అభిమానులు ఉన్నారు ఫ్యాన్స్లో కూడా. ఆయన చేసే వీడియోల్లో, ఇంటర్వ్యూస్లో కూడా మీలాగా బతకాలి, మీకు వచ్చిన స్వాతంత్రం ఇంకెవరికి రాలేదని చెప్పి కమెంట్స్ పెడుతుంటారు. వాళ్ళ ఫిలాసఫీ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ ఆర్జీవి ఫిలాసఫీ ఆయన మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంటుంది. అలానే సేమ్ వాళ్ళ శిష్యుల ఇంటర్వ్యూస్ కూడా పూరి జగన్నాథ్ అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పూరి మ్యూజిక్స్ అంటే ఎంతమంది ఫేవరెట్టో, అది వింటూ ఉంటే ఒక రకమైన మోటివేషన్ వస్తుంది మనలో. చాలా విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. చాలా వింటుంటాను నేనైతే. ఎప్పుడు ఏదన్నా పని చేసుకుంటా అది పెట్టుకొని వింటూ పని చేసుకుంటా. సో చాలా విషయాలు తెలుసు ఆయనకి, చాలా విషయాలు మనకు కొత్త విషయాలు నేర్పిస్తుంటారు, మనకు తెలియని చెప్తుంటారు. చాలా డీప్గా ఉంటుంది ఆయన నరేషన్, ఆయన థింకింగ్. చాలా లైటర్ వేలో చెప్తారు. ఇది లైఫ్ అంటే ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు అన్నట్లు. అందరిది అలానే ఉంటుంది. ఈవెన్ హరీష్ శంకర్ గారు కూడా చాలా డీప్గా మంచిగా మాట్లాడతాడు. ఆయన ఫిలాసఫీ చాలా బాగుంటుంది. మొన్న ఈ మధ్య గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఇంటర్వ్యూ చూడొచ్చు ఆయనది, చాలా బాగా మాట్లాడాడు. అది చాలా వైరల్ అయింది ఇంటర్వ్యూ కూడా. ఈవెన్ తేజ గారి ఇంటర్వ్యూస్ కూడా చూస్తే మీరు ఆయన చెప్పే ఫిలాసఫీ, లైఫ్ గురించి, ఆయన
లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దాని నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది. వీళ్ళందరూ ఒకటే కోవకు చెందిన వాళ్ళు అనిపిస్తుంది. ఆర్జీవి దగ్గర చాలా బాగా నేర్చుకున్నారు, లేకపోతే అందరి మైండ్ సెట్ అట్లా మార్చేస్తాడో ఆర్జీవి తెలియదు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళది చాలా బాగా ఉంటుంది. వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళు చెప్పే మాటలు అలా వింటూ ఉండాలనిపిస్తుంది. చాలా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటే. కానీ సినిమాల విషయాలకు వచ్చేసరికి మాత్రం ఒకప్పుడు చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్సే, చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్సు, సినిమా హీరోలు హీరోయిన్ల గురించి కాకుండా ఓన్లీ డైరెక్టర్ కోసం వెళ్ళిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పూరి జగన్నాథ్కి అయితే ముఖ్యంగా పూరి జగన్నాథ్ సినిమా అంటే చాలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా పూరి జగన్నాథ్ అయ్యో ఇలా అయిపోయాడేంటి అని బాధపడే వాళ్ళే ఉన్నారు, కానీ తిట్టుకునే వాళ్ళు లేరు నాకు తెలిసి. ఆయన సినిమాలు ఇలా అయిపోతున్నాయంటే మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వాలి ఆయన అని అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. సో ఆర్జీ విషయంలో కూడా అంతే. ఇంత మంచి ఫిలాసఫీ ఉంది, ఎంత గ్రేట్గా చెప్తాడు ఉమెన్ గురించి, టెక్నాలజీ గురించి, ఎవరికి తెలియని విషయాలు చాలా బాగా చెప్తాడు. కానీ సినిమాల విషయాల్లోకి వచ్చేసరికి వీళ్ళందరూ ఫ్లాప్ అయిపోతున్నారు, ప్రేక్షకుల నాడిని పట్టుకోలేకపోతున్నారు. సో నాకు ఇలా అందరినీ చూసుకుంటూ పోతే ఈ థాట్ వచ్చిందనమాట, ఏంటి ఆర్జీవి శిష్యులందరూ లాస్ట్కి వస్తే ఆర్జీవిలాగా తయారైపోతున్నారు అని చెప్పేసి ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకనే వీడియో చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా ఈ థాట్ వచ్చిందా, మీకు కూడా నేను చెప్పేది అవును కరెక్టే కదా అని అనిపించిందా లేదా కామెంట్స్లో చెప్పండి. మీరు ఏ డైరెక్టర్ ఫ్యాను, పూరి జగన్నాథ, తేజాన, కృష్ణవంశీ, ఆర్జీవి, ఇలా మీరు ఎవరి ఫ్యాను, మీకు ఏ సినిమాలు అంటే ఇష్టం వాళ్ళవి, ఇప్పుడు వాళ్ళ సినిమాలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన విషయాన్ని మీరు అగ్రియా డిసగ్రియా చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అంటే నువ్వేమన్నా సినిమా తీస్తే నీకు తెలుస్తుంది, నువ్వెందుకు కమెంట్స్ చేస్తున్నావు వాళ్ళ సినిమాల గురించి, నీకు అంతుందా అని అనొచ్చు. నేను సినిమా చేస్తేనే నాకేం తెలుసు సినిమా గురించి అని నేను మాట్లాడట్లేదు. కానీ నేను ఒకప్పుడు చేసినవి వాళ్ళ సినిమాలు, ఇప్పుడు చూస్తున్నాయి కూడా వాళ్ళ సినిమాలే. అప్పుడు అంత బాగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమైంది అని ఒక ఫీలింగ్ అనమాట. అందులో నుంచి వచ్చిన ఒక థాట్, ఒకప్పుడు వీళ్ళందరూ ఆర్జీవి శిష్యులు, ఇప్పుడు ఇలా ఉన్నారు. సో ఆ సినిమాలు అలా ఉన్నాయి, ఈ సినిమాలు ఇలా ఉన్నాయి అని ఒక అనాలిసిస్ అంతే. నేను ఏదో సినిమా నాకు తెలుసు మొత్తం నేను కూడా సినిమా తీయగలనని మాట్లాడట్లేదు. వాళ్ళు చేసిన సినిమాలే అప్పుడు అలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఎందుకు వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా మారిపోయింది ఏంటి, అందరిది ఒకే గూడుకు చేరుకున్న పక్షిలాగా మారిపోయారు అని అనిపించింది. సో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నా. సో మీకేమనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.